హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అభియాన్ అర్జున్ ఛానల్. ఇప్పుడు మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ అయిపోతున్నాను. మీకైతే ఒక షాక్ అయ్యొచ్చు. మీరు షించాన్ ఫ్యాన్స్ అయితే ఏడవకండి ప్లీజ్. నేను కానీ షించాన్ ఫ్యాన్ అన్నమాట. అయితే షించాన్ మా తమ్ముడు ఫ్రెండ్స్. మీకైతే షించాన్ ఫ్యాన్ ఎందుకబ్బా ఏడుద్దు అంటుండు అని మీరు అనుకోవచ్చండి ఫ్రెండ్స్, కానీ నిజంగానే ఏడవకండి. షించాన్ రియల్ స్టోరీ చెప్తాను. షించాన్ ఎక్కడైనా లాస్ట్ ఎపిసోడ్ అయితే చూపించాలన్నమాట. లాస్ట్ ఎపిసోడ్ అయితే మీకు ఎవ్వరు తెలియదు ఫ్రెండ్స్, నేను చెప్తాను. షించాను మమ్మీ పేరు హిరోషి, వాళ్ళ డాడీ పేరు హ్యారీ. అయితే మీకు చూపించుండొచ్చు మన ఆ టీవీలో షించాను ఎప్పుడు హిమవారిని చూసుకోమని వాళ్ళమ్మ బయటకు వెళ్తుంది కదా ఫ్రెండ్స్. అట్లనే ఒకరోజు భీకరంగా వర్షం పడ్డది ఫ్రెండ్స్. నేనైతే షార్ట్లో చెప్తున్నా, మీరు మంచిగా క్లియర్గా తెలుసుకోవాలంటే అమర్ రఘు వీడియోస్లోకి వెళ్ళండి. తను కానీ ఒక వీడియో అప్లోడ్ చేశాడు, కానీ నేను మీకోసం తక్కువ సమయంలోనే చాలా మంచి అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. అయితే షించాన్ అయితే ఒకరోజు ఫ్రెండ్స్ చాలా వర్షం పడ్డది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వర్షం పడ్డది. అయితే షించాన్ వాళ్ళ అమ్మ వద్దులే ఇట్లా చిన్నపిల్లలు అక్కడ ఎందుకబ్బా అని వాళ్ళతో పాటు తీసుకోపోయారు. ఎమ్మటే షాపింగ్ మాల్కి అడుగు పెట్టగానే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా మంచిగా సన్నీ డే అయిపోయింది, రెయినీ డే. అయితే వాళ్ళు ఇక్కడ వర్షం పడుతుందని షాపింగ్ మాల్ తీసుకుపోయేంత వరకు అది సన్నీ డే లెక్క మారిపోయింది. ఏమో ఫ్రెండ్స్, క్లైమేట్ అంటే మారొచ్చు ఏమైనా చేయొచ్చు ఫ్రెండ్స్. మమ్మీ సైలెన్స్. అయితే మా మమ్మీ మాటలు పట్టించుకోకండి, ఆ మాటలు పట్టించుకోండి, ఓకే. అయితే అక్కడ పోతే మిర్చి ఏమో షాపింగ్ ఎరంగిపోతుంది, ఎట్లనో అట్లా షాపింగ్ ఎరంగిపోతుంది. మీరు ఎప్పటిలాగానే టీవీలో చూస్తున్నట్టు. హ్యారీ ఏమో పక్కన ఏదో సెంటర్కి వెళ్ళిండు. హిమావరి పుట్టింది కదా ఫ్రెండ్స్. హిమావరి రోడ్ పైకి పోయింది ఫ్రెండ్స్. అయితే ఒక బస్సు అనేది వస్తుందన్నమాట. ఇట్లా ఇది బస్సు అనుకుని, హిమావరి అనుకుని ఇట్లా పోతుండే బస్సు వస్తుందంట ఫ్రెండ్స్. ఇట్లా వస్తుంది హిమావరి అనుకోండి ఫ్రెండ్స్. ఇట్లా బస్సు వస్తుంది, గుద్దుదు. షించాన్ ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఇట్లా ఉరికిండు. హిమావరిని ఇద్దరిని గుద్దేసి ఇద్దరు చనిపోయారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళ నాన్న అనేది అది మిర్చిని ఫుల్ తిట్టిండు ఫ్రెండ్స్. అట్లాగే కోమలకి వెళ్ళిపోయినట్టు అట్లా. అయితే మిర్చి ఆ బాధలో ఉండి డీప్ బాధలో ఉండి ఇది ఉంటుంది. డీప్ బాధలో ఉంది. వాళ్ళ గురించి రాశాడన్నమాట ఫ్రెండ్స్. రాశాడు ఏమనంటే వాళ్ళ పిల్లలు ఎలాగా ఉండేది, ఏమేమి చేస్తూ ఉండేది అని రాశారు ఫ్రెండ్స్. అది ఒక కార్టూన్ క్యారెక్టర్ చూసి పాపం వీళ్ళు ఇంత అయిందా, ఈ స్టోరీ ఖచ్చితంగా అందరికి తెలియదు కానీ లాస్ట్ సీన్ తెలియద్దని చెప్పిండు ఫ్రెండ్స్. ఇది అమర్ రఘు ఫుల్ లాంగ్లో చెప్పిండు, నేనైతే మీకు షార్ట్గా చెప్తున్నాను. అంత క్లియర్గా రావాలంటే అమర్ రఘుకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ గుడ్ బాయ్.